కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క ప్రభావాలు మనం ముందుగా తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే, రోడ్డు మీద రాళ్ళు ఉంటాయి, గోతులు ఉంటాయి, ముళ్ళు కూడా ఉండొచ్చు. దీపం చేతిలో ఉంటే అవి చూసుకుంటూ నడుస్తాం, తప్పుకుని ముందుకు పెడతాం. నీళ్లున్నాయి చెరువులో, మెట్ల నిండా పాకుడు ఉంది, మనకి తెలియదు, అడుగులు వేసాం. తెలియకుండా వేసినప్పుడు పడేదాని దెబ్బ గట్టిగా ఉంటుంది. తెలిసాక జాగ్రత్తగా అడుగు వేస్తే జారకుండా కొంచెం ఆ ఇబ్బందిని తప్పించుకోవచ్చు. అలాగా గ్రహాలకు అనుకూలతలు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి. ఆ అనుకూల ఫలితాలను, వ్యతిరేక ఫలితాలను ముందుగా తెలుసుకోవాలి. అనుకూల ఫలితాలను తెలుసుకోవడం ద్వారా దానికి అనుగుణమైన కృషి చేయవచ్చు. వ్యతిరేక ఫలితాలను తెలుసుకోవడం ద్వారా దానిని నివారణ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా ఈ నివారణలు చేసుకుని, ఆ జపాదులు చేసుకుని దానివలన మంచి ఫలితాలను పొంది ఉన్నట్లయితే కామెంట్స్లో రాయండి. రాస్తే కొందరికి, అంటే ఇంత క్రితం జపాలు చేయని వాళ్ళకు కూడా అది ప్రోత్సాహకరంగా ఉంటుంది, ఆచరిస్తారు. వారు మీ వలన ఆచరిస్తే మీకు కూడా కొంత పుణ్యం దక్కుతుంది. గ్రహముల యొక్క ప్రభావాలను తెలుసుకుందాం, నివారణ తెలుసుకుందాం, ఆచరిద్దాం, ఆనందమయంగా జీవితాన్ని మలచుకుందాం. సింహరాశి. ఈ రాశి వారు మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది. వారు చేసేటువంటి పనులలో కూడా ఆలోచనలు సక్రమంగా నెరవేరుతాయి. ఇంత క్రితం కంటే ఆలోచనా స్థానం బలపడింది అని అనుకోవచ్చు. ప్రయాణాల సందర్భంలో వాహనాలకు సంబంధించిన చికాకులను అధిగమించడం కోసం గౌతమ అనే నామాన్ని జపించాలి. మనసు కొంత ఆందోళన చెందిన సమయంలో శ్రీ దుర్గాయై నమః అనే మంత్రాలను 108 సార్లు జపం చేసుకుంటే ప్రశాంతి లభించి సరియైన నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి ఏర్పడుతుంది. స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందుతాయి. వాటిని సంరక్షించుకోవడం కోసం, వృద్ధి పొందించుకోవడం కోసం స్వప్రయోజనాలను కొన్నిటిని విడనాడక తప్పదు. ఆర్థిక ప్రయోజనాలు అనుకూలంగా ఉంటాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయటం విషయంలో ఎక్కువ శ్రద్ధ వహించాలి. పట్టుదలకు ప్రాధాన్యం ఇవ్వకుండా పని నడవడానికి ప్రాధాన్యం ఇచ్చిన పక్షంలో మీరు ఎక్కువ విజయాలు సాధించగలుగుతారు. వృత్తి స్థానంలో అనుకూలమైన ఫలితాలే సిద్ధిస్తాయి. ప్రభుత్వపరంగా కానీ, తల్లి వైపు బంధువులు, తల్లి వారి నుండి కానీ, సోదరుల నుండి కానీ, వ్యాపారస్తులైన మిత్రుల నుండి కానీ రావలసిన సొమ్ములు ఏమైనా ఉంటే వచ్చేందుకు అవకాశం ఉన్న సమయం ఇది. అవి శీఘ్రతరంగా రావడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవటం మంచిది. వృత్తిలో స్థానచలనాన్ని కోరుకునేటువంటి వారు శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా విజయాన్ని సాధించగలుగుతారు. అనుకూలమైన ప్రదేశంలోకి స్థానచలనాన్ని పొందగలుగుతారు. సమయం సద్వినియోగం చేసుకోవడం కోసం, వ్యర్థం కాకుండా ఉండడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రము పనికొస్తుంది. అలాగే కాలకాలం మహాకాలం కాలాతీతం నమామ్యహం అనే మంత్రాన్ని కూడా జపించుకోవడం వల్ల ఎక్కువ సత్ఫలితాలు సిద్ధిస్తాయి.